హలో వైటీ ఫ్యామిలీ, వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. సో రేపే ఇంకా పూజ అండ్ యాజ్ వెల్ లక్కీ బర్త్డే. ఈరోజు ఇంకా August 15. ఫస్ట్లీ మీ అందరికీ కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మా చిన్నప్పుడు అయితే స్కూల్కి వెళ్ళి చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము. సాంగ్స్ కాంపిటీషన్స్ లేదంటే క్లాస్ రూమ్ డెకరేషన్స్ చాలా హ్యాపీనెస్ ఇచ్చేది. సో ఈ లైఫ్తో కంపేర్ చేసుకుంటే అప్పుడు ఆ స్కూల్ డేసే చాలా బాగున్నాయని అనిపించింది అనమాట పర్సనల్లీ. వావ్, ఈరోజు వెయిట్ అయితే సర్ప్రైజింగ్లీ 73 ఫిగర్ ఎప్పుడు చూస్తానా అని అనుకున్నాను. మొత్తం మీద 73 ఫిగర్ చూస్తే ఏదో అచీవ్ చేసినట్టు అనిపించింది. అంటే ఇంకా 73 కేజెస్ వచ్చేలేదనుకోండి, బట్ ఇప్పుడు వచ్చిన వెయిట్లో 74 to 76 అటు ఇటు మారడం తప్ప 73 ఫిగర్ని టచ్ చేయలేదన్నమాట. పనుల మధ్యన మళ్ళీ చిన్న బ్రేక్, ఒక వీడియో అయితే రికార్డ్ చేసుకోవాల్సి అయితే ఉందన్నమాట. నాకు పని ఎందుకు తేవలదు అంటే ఇలాంటి రీజన్స్తోనే. అంటే ఒక పక్కన ఇంట్లో పని చేస్తూ ఉంటాం అండ్ ప్యారల్గా ఏంటంటే ఏమైనా వీడియోస్ ఉన్నాయంటే మధ్యలో మళ్ళీ 1 or 2 hours గ్యాప్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే వీడియో ఒకటి రికార్డ్ చేయాలి, ఎడిటింగ్ చేయాలి అండ్ సబ్మిట్ చేయాలి. మన ఇంట్లో పిల్లలు ఎప్పుడైనా సరే క్రాంకీ అయ్యి ఏ రీజన్తో ఏడుస్తున్నారో తెలియకపోయినట్టయితే వన్స్ ఏంటంటే క్రాస్ చెక్ చేసుకోవాల్సింది. ఐదర్ వాళ్ళ స్టమక్ పెయిన్తో ఏమైనా ఏడుస్తున్నారా లేదా అనేది ఫస్ట్ అయితే చూసుకోవాల్సి అయితే ఉంది. సో ఇఫ్ ఇన్ కేస్ స్టమక్ పెయిన్ అనుకోండి, మన దగ్గర ఆ టైంకి టానిక్స్ ఇలాంటివి లేనప్పుడు ఇలాంటి టమ్మీ రోలర్స్ అనేవి చాలా హెల్ప్ అవుతుంది. నేను ఇక్కడ చూపిస్తుంది లవ్ ల్యాక్ నుండి టమ్మీ రోలర్ అండి. సో ఇది వచ్చేసరికి కంప్లీట్లీ న్యాచురల్ అండ్ ఆయుర్వేదిక్తో అయితే వస్తుంది. ఇందులో మేజర్ ఇంగ్రీడియంట్స్ అంటే హింగ్, జింజర్ అండ్ అలాగే ఫెనల్. సో ఈ మూడు కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. సో ఇది ఎలా ఉంటుందంటే లోపల ఇలా ఒక బాల్ షేప్లో ఉంటుంది. సో దీన్ని జెంటల్గా మన బేబీ ఒక టమ్మీ పైన రోల్ చేసినట్టయితే వాళ్ళకి వితిన్ మినిట్స్ రిలీఫ్ అయితే వస్తుందన్నమాట. ఇది బేసికల్ ఏంటంటే మొత్తం న్యాచురల్ ఉండడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండే ఛాన్సెస్ అయితే ఏమి ఉండవు. అండ్ యాజ్ వెల్ మనం వన్స్ ఈ టమ్మీ రోలర్తో రోల్ చేసిన తర్వాత మన హ్యాండ్తో కూడా కొంచెం ఇలా సర్క్యులర్ మోషన్స్లో ఎప్పుడైతే వాళ్ళ టమ్మీ పైన మూవ్ చేస్తూ ఉంటామో వాళ్ళ కడుపులో కనుక ఇఫ్ ఇన్ కేస్ గ్యాస్ అలాంటివి ఏమైనా ఉన్నట్టయితే ఈజీగా రిలీవ్ అయ్యి కాసేపటికి ఆ క్రాంకీనెస్ నుండి అయితే బయటకు అయితే వస్తారు. సో మనకి ఈ రోలర్స్ వచ్చేసరికి అమెజాన్ అలాగే లవ్ ల్యాబ్ సైట్స్లో అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. సో లింక్స్ వచ్చేసరికి మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను. సో మీ యొక్క బేబీస్కి ఇది కొని పక్కన పెట్టినట్టయితే అప్ టు ఇయర్స్ చక్కగా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ సింపుల్ టమ్మీ రోలర్ సో ఒక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు అనమాట. సో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, డూ చెక్ ఇట్ అవుట్. ఫస్ట్ టైం ఫోన్ వదిలేసి వెళ్ళిపోదు. అబ్బా అబ్బా తగలేదు, కార్న్ గుద్దేస్తున్నానంట. లక్కీ బాయ్ బాయ్ చెప్పు. బాయ్ బాయ్, వెరీ గుడ్. వెళ్ళు తాత ఆడుకుని వచ్చి. యాక్చువల్లీ నేను కూడా వెళ్ళేదాన్ని, కాకపోతే ఇంట్లో పని చూసారు కదా, రేపు పూజ ఇవన్నీ ఉండడం వల్ల ఇంక నాకు కుదరకు నేనైతే వెళ్ళట్లేదు. ఈరోజు కొంచెం రైస్ ఎక్కువే పెట్టుకున్నాను, ఎందుకంటే పని ఎక్కువ చేస్తున్నాను కదా, కొంచెం ఓపిక ఉండాలి అని. ఆబ్వియస్లీ ఈరోజు రేట్లు ఎక్కువ ఉంటాయి కదా. ఐబ్యాకో కదా, ఐబ్యాకోని పోలి ఉందా? బెటర్ బాగుంది కదా. ఐస్ క్రీమా కేకా? రెండుని. కింద ఒక లేయర్ మాత్రమే కేక్ ఉంటుంది, కేక్ మిగతాదంతా కూడా ఐస్ క్రీమ్. అది ఓకే, ఇక్కడిది కూడా మార్చేస్తే అయిపోతుంది పని. ఏదో కులమో ఫస్ట్లీ బర్త్డే వీడియో లేట్ అయినందుకు ఐఎమ్ సో సారీ. కొన్ని కారణాల వల్ల రైట్ టైంలో అయితే పోస్ట్ చేయలేకపోయాను. అండ్ డెకరేషన్ కూడా పెద్దగా మేమైతే అనుకోలేదు, కాకపోతే ఏంటంటే మా ఆడపడుచు కొడుకులు అయితే వదిలిపెట్టలేదు. ఆ బ్యాక్డ్రాప్ అదంతా మీకు గుర్తున్నట్టయితే నా బర్త్డేకి తీసుకున్నది జాగ్రత్తగా దాచాను, దాన్ని ఇలా రీయూజ్ అయితే చేసాము. అండ్ లక్కీ కోసం ఆన్లైన్లో తీసుకున్న డ్రెస్ అయితే పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది అనమాట. అమెజాన్లో తీసుకున్నాను, బాగుంది, ఎవరైనా ట్రై చేయాలంటే తీసుకోవచ్చు. అండ్ లక్కీ వచ్చి అప్పుడే 2 years కంప్లీట్ అయిపోతుందా అని అనిపిస్తుంది. లైఫ్లో ఇంతకు ముందు ఏంటంటే ఎన్ని ఉన్నా సరే పిల్లలు లేదు అన్న లోటు ఎప్పుడు కూడా మాకు అలా ఉంటూనే ఉండేదన్నమాట. అంటే బయటికి చెప్పినా చెప్పకపోయినా ఇన్నర్గా మా మైండ్స్లో అలానే ఉండేది. ఇప్పుడు ఎన్ని లోట్లు ఉన్నా సరే వాడిని చూస్తే మొత్తం మా టెన్షన్స్ కానీ ఏదైనా సరే మర్చిపోగలుగుతున్నాము. మా లైఫ్లోకి ఒక హ్యాపీనెస్గా అయితే వచ్చాడు. సో రియల్లీ ఇంకొకసారి గుర్తెచ్చుకుంటే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఆ మూమెంట్. అసలు వాడు పుట్టడం, చేతిలోకి తీసుకోవడం,
అబ్బా ఎక్స్పీరియన్సే చాలా వేరుగా ఉంటుంది కదా. అండ్ సింపుల్గా ఈ కేక్ ఒకటైతే తీసుకున్నారనమాట. అండ్ నెక్స్ట్ డే వచ్చేసరికి పూజ రెండు ప్యారల్గా చేయడంలో కొంచెం ఏంటంటే చాలా టెన్షన్గా అయ్యింది. అప్పుడు వరకు పూజ పనులకి అన్నీ సర్దుకోవడము ఇవన్నీ చేసుకున్నాను. అండ్ ఆ తర్వాత ఈ మధ్యలో బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అయిపోయినాయి అనమాట మిడ్ నైట్. అండ్ వాడైతే కేక్ని బాగా ఎంజాయ్ చేశాడు. అది అసలు కేక్ అనే కాదు, మొత్తం ఆల్మోస్ట్ ఐస్ క్రీమ్ ఉంది. అలానే ఎక్కువ అయితే పెట్టలేదన్నమాట, కొద్దిగా అది పెడుతుంటే ఊరుకునేవాడు, పెట్టకపోతే మాత్రం క్రాంకీ అయిపోయేవాడు. అండ్ లక్కీకి చాక్లెట్స్ అవి పెడుతున్నారు అంటున్నారు. అన్నిసార్లు పెట్టమండి, ఎప్పుడైనా అప్పుడప్పుడు వాడు చాలా క్రాంకీ ఉన్నాడు అంటే మాత్రమే ఇస్తున్నాము. లక్కీ గిఫ్ట్ గిఫ్ట్ అనేస్తున్నారా? ఏదంటే అది అరే లక్కీ గిఫ్ట్ పట్టుకోరా, గిఫ్ట్ చూస్తావు మరి. అరే అరే లక్కీ అదిగో గిఫ్ట్ చూడు. గిఫ్ట్ గిఫ్ట్ వావ్ 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 ఏ లక్కీ ఇదిగో వావ్ ఇదిగో నీ బుల్లి చేతులు. వావ్ పట్టుకోమ్మా, టచ్ ఇట్ టచ్ ఇట్. టచ్ ఇట్ అంటే నీవే చేతులు. క్లాప్స్ కొట్టమ్మా, క్లాప్స్ కొట్ క్లాప్స్ కొట్ క్లాప్స్ కొట్టమ్మా, మంచోడు. వెరీ గుడ్. మొత్తం మీద మిడ్ నైట్ సెలబ్రేషన్స్ అంత అనుకోకుండానే బాగా జరిగినాయి. యాక్చువల్లీ డెకరేషన్ ఇవన్నీ ఏం పెట్టుకోవాలని అనుకోలేదు, ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిపి 18th చేసుకుందాం అని అయితే అనుకున్నాం అనమాట. బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ ఇంకా పిల్లల చొరవతో డెకరేషన్ అయితే బాగా జరిగింది. అండ్ పూజకు సంబంధించిన వర్క్స్ అయితే చాలా పెండింగ్ ఉండిపోయినాయి, ఇంకా రేపు మార్నింగ్ చేసుకోవాలి. ఇప్పుడు టైం వచ్చేసరికి 1:30 అయిందండి. ఈరోజు కొంచెం లేట్గానే స్టార్ట్ అయింది, ఎందుకనంటే నైట్ లక్కీ బర్త్డే సెలబ్రేషన్స్ అవి అయ్యి పడుకునేసరికి దగ్గరగా 2:30 వరకు అయితే అయిపోయిందనమాట. సో అందుకని కొంచెం మార్నింగ్ లేట్గా లేచాను. ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్లో చిన్న చిన్న పనులు అయితే చేస్తాను. ఇప్పుడు వచ్చేసరికి టైం 7 అవుతుంది. సో చలో ఫాస్ట్గా పనులు అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా నైవేద్యాల కోసం రైస్ అయితే ఆల్రెడీ కుక్ చేసేసాను, శనగలు కూడా టోటలీ 9 చేసుకోవాలన్నమాట. టైం 7 అయింది, చూద్దాం ఏ టైంకి అవుతుందో. టైం వచ్చేసరికి 7:30 అయింది. అదొకటి సేమియా అయిపోయింది. అండ్ పరమాన్నం అండ్ దద్దోజనం రెండు కలిపి చేయడానికి పాలతో రైస్ అయితే కుక్కర్ పెట్టాను అనమాట. ఇప్పటికీ వంటలంటే దద్దోజనం, పోహా, సేమియా, ఇందులో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయాలి, శనగల తాలింపు, పులిహోర అయితే అయ్యింది. పరమాన్నం ఒకటి ఆన్ ది వే అనమాట, అయిపోతూ ఉంది. ఓన్లీ డ్రై ఫ్రూట్స్ అవి యాడ్ చేస్తే పరమాన్నం కూడా అయిపోయినట్టే. అక్కడతో 6 గారెలు, ఆవడ, కుడుములు. బట్ ఈలోగా మిక్సీ వేద్దాము అంటే పవర్ పోయింది. థ్యాంక్ యూ చెప్పు. ఇవి కాదు ఫైనల్, ఇవి తీసుకొచ్చి ఇందులో వేసుకోవాలి పిండేసి. రాత్రి గారెలు తిన్నావా? మర్చిపోయాను, ఫ్రిడ్జ్లో పెట్టాను.
నాకు వంటలు అయ్యేసరికి లేట్ అయిపోయింది. ఇంకా పూజ స్టార్ట్ చేసే లోపే పక్క ఇంట్లో వాయినం ఇస్తాను అంటే తీసుకుని అయితే వచ్చేసాము. అండ్ ఏంటంటే నాకు ఈ పూజ వచ్చేసరికి 2 years గ్యాప్ వచ్చిందండి. 1 సంవత్సరం వచ్చేసరికి నేను 9th month ప్రెగ్నెంట్గా ఉండడం వల్ల చేసుకోలేకపోయాను. అండ్ లాస్ట్ ఇయర్ వచ్చేసరికి సూరత్ షిఫ్ట్ అవ్వడము, అక్కడికి వెళ్ళిన తర్వాత చేసుకుందాం అంటే పీరియడ్స్ వల్ల మిస్ అయిపోయింది. ఈ 2 years చేసుకోపోవడంలోనో ఏంటో కానీ ఒక డౌన్ ఫేజ్ అయితే నడుస్తుంది అనమాట. లైఫ్లో అప్ అండ్ డౌన్స్ అనేది క్వైట్ న్యాచురల్. కాకపోతే ఏంటంటే మరీ దారుణంగా అయితే ఉంది. మేము హౌస్ తీసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ రావడము అన్నీ హ్యాపీగా జరిగినాయి. అదంతా ఒక అప్ ఫేస్ మేము చూసినట్టయితే ఆఫ్టర్ నా డెలివరీ దగ్గర నుండి మేము చూస్తుంది ఒక రకమైన డౌన్ ఫేజ్ లాంటిది అనమాట. ఒక 1 year లక్కీ ఫస్ట్ బర్త్డే వరకు బాగానే నడిచింది, కానీ అక్కడ నుండి మేము ఎప్పుడైతే సూరత్ షిఫ్ట్ అయ్యామో అక్కడ నుండి ఒక డౌన్ ఫేజ్ అయితే చూస్తున్నాం అనమాట. అది ఫైనాన్షియల్గానే కానీ లేదు అంటే ఫ్యామిలీలో హెల్త్ ఇష్యూసే కానీ ఇంకా కనిపించినవి ఇంకా చాలా ఉన్నాయన్నమాట. మెంటల్ ప్రెషర్స్, అది ఇంకా ఏంటంటే డీటెయిల్గా చెప్పుకోలేము. అలా అని చెప్పేసి సింపుల్గా లైట్ తీసుకుని ఊరుకోలేము. అలా అయితే నడుస్తుందన్నమాట. అందుకని ఈ ఇయర్ ఏంటంటే ఈ రికార్డెడ్ వీడియోస్ అవి పెట్టుకుని పూజ చేయడం కాదు, ఖచ్చితంగా బుక్లో నేనే చదివి చేస్తాను అని పట్టుదలగా బుక్ పెట్టుకుని, అంటే నాకు తెలుగు అంత స్పష్టంగా రాదు, కాకపోతే ట్రై చేశాను అనమాట. ఏమైనా తప్పులుంటే ఆ లక్ష్మీదేవి క్షమించాలని చెప్పేసి చివరిలో దండం పెట్టుకుంటూ చేశాను. అంటే నాకు ఏంటంటే తెలుగు మాట్లాడతాను కానీ నాకు చూసి చదవడము ప్రాపర్గా అంత రాదు. అండ్ యాజ్ వెల్ రాయడం అయితే చాలా మిస్టేక్స్ రాస్తాను, అది కూడా కామెంట్లో అంటున్నారు. బట్ ఐ విల్ ట్రై టు రెక్టిఫై అండి. బట్ నాకు తెలిసినంతలో నాకు నచ్చిన విధంగా ఇలా అయితే చేసుకున్నాను అనమాట. మొత్తం మీద పూజ అయితే ప్రశాంతంగా జరిగింది. అండ్ ఈ ఇయర్ ఇంకాస్త ప్రశాంతంగా మాకు నడవాలని కోరుకుంటున్నాను. అండ్ హారతి అయితే ఇచ్చేస్తున్నాను. అండ్ మీరు కూడా తీసుకోండి, ఎవ్రీ ఇయర్ లాగే మీకు కూడా అయితే ఇస్తున్నాను. హ్యాపీగా ఉండడం కావాలి. అలీగడే చేస్తారు చూసా, అలాగ నేను రమ్మని అని నా మైండ్ మార్చాలన్నా. ఇది యూట్యూబ్లో ఇప్పుడు మళ్ళీ ఇదే తెగ చెప్పేస్తున్నారు. చివరిలో వాళ్ళ వైపు ఉంచుకోవడంలో ఇచ్చిన ఫలితం ఉండదంటారు. మనం అయితే పెట్టుకోవాలంట. ఓకే ఓకే తీసుకుంటారేమో అసలు యాక్చువల్గా అయితే. కొంగులోనా? మామూలుగా వాయినాలు అయితే మనం కొంగులోనే ఇస్తాము. అవునండి. వీరుగారు 9 రకాలు టేస్ట్ చూడకుండా చాలా రోజులకు వండాను మళ్ళీని. ఈ ఇంట్లోకి వచ్చిన ఫస్ట్ ఇయర్ మనం చేసుకున్నాం, మధ్యలో 2 years గ్యాప్ వచ్చింది మళ్ళీ వరలక్ష్మి వ్రతానికి. వెరీ గుడ్, కనిపెట్టావు. ఉప్పులు సరిపోతున్నాయా? తింటున్నావు? ఆవిడ అటుకులు పులిహార, అది వాటర్ తాగాను. దద్దోజనం చివరిలో తినేది. సేమియా తినలేదు. ఎలా ఉంది? పర్లేదా? మార్నింగ్ రెడీ అవ్వాల్సింది ఇప్పుడు రెడీ అయ్యాను. మార్నింగ్ అసలు టైం లేకపోయే అసలు రెడీ అవ్వడానికి. సో ఇది వచ్చేసరికి నా పెళ్ళైన ఫస్ట్ ఇయర్ ఆర్ఎల్స్ సెకండ్ ఇయర్ వరలక్ష్మి వ్రతం తీసుకున్న శారీనే ఇప్పుడు కట్టుకున్నాను అనమాట. మంచి ఎల్లో కలర్, చాలా బ్రైట్గా ఉంటుంది, నాకు చాలా ఇష్టము. అండ్ జ్యువెలరీ వచ్చేసరికి సిల్వర్ పైన గోల్డ్ కోటెడ్ వస్తున్నాయి కదా, అవి అయితే వేసుకున్నాను. అండ్ హెవీ బుట్టలు అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇంతకీ ఏంటంటే లక్కీతో పాటు లైవ్ చేద్దామని. సో లక్కీ బర్త్డే కాబట్టి సో కాసేపు, అండ్ ఎలాగో మనకి పూజ స్పెషల్ డే కాబట్టి జస్ట్ అలా లైవ్లోకి వచ్చి అలా వెళ్ళిపోదామని. ఆచి వెళ్దామా? అప్పుడే కాదు, నేను వేసుకున్న జ్యువెలరీ గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే ఇది లక్కీ బర్త్డే రోజున వేసుకున్నాను. అండ్ ఆ తర్వాత ఒక బాక్స్లో పెట్టాను. 1 or 2 times అయితే యూజ్ చేశాను.
కానీ ఎక్కడ చెక్కు చెదరకుండా అయితే ఉందన్నమాట. ఎక్కడ ఫేడ్ అవ్వలేదండి. మనం ప్రతిసారి బోల్డ్ డబ్బు పెట్టి బంగారం కొనలేం కదా. సో ఇలాగా సిల్వర్ పైన గోల్డ్ కోటెడ్ తీసుకున్నట్టయితే మన కోరిక కూడా తీరిపోతుంది. నివేద సిల్వర్స్ నుండి అయితే తీసుకున్నాను. ఆ పేజీ ఒక లింక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను, చూడండి. ఇంకా లక్కీ వచ్చేసరికి బయటకు వెళ్ళిపోదాము అని రెడీ అయిపోయాడు. అండ్ అక్కడ నుండి వచ్చేసరికి మా ఆడబడుచు ఇంటికి అండ్ మా తోటికోడల ఇంటికి అందరిళ్ళకి వెళ్ళాను అనమాట. అండ్ ఇక్కడ కూడా వాయినం అయితే తీసుకున్నాను. ఇంకా స్వీట్స్ కూడా మాతో పాటు తీసుకువెళ్ళిపోయాను. ఎందుకంటే ఇంకా అదే రోజు లక్కీ బర్త్డే కూడా కదా, ఏదైనా అదే రోజు ఇస్తే బాగుంటుంది అన్నట్టు. ఇంకా లక్కీ అయితే ఫుల్ ప్లే ఆన్ మూడ్లో ఉంటాడు. ఎందుకంటే అక్కడికి వెళ్ళేసరికి పిల్లలు ఉంటారు కదా, ఫుల్ ఎనర్జెటిక్గా అయితే తయారవుతాడు అనమాట. ఇంకా వాళ్ళ అక్క బావ వదిన అందరితో అయితే ఆడుతున్నాడు అనమాట. మొత్తం మీద లక్కీ బర్త్డే అండ్ యాజ్ వెల్ పూజ ఒకే రోజు ఈ విధంగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాను. ఐ హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వ్లాగ్. నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేసి ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఇంకా మోర్ అప్కమింగ్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ అయితే వస్తాయి, మిస్ చేయకుండా చూడండి. టేక్ కేర్, బాయ్.